హైడ్రా తొలినాళ్లలో పాజిటివ్, క్రమక్రమంగా అది నెగిటివ్గా మారిపోయింది. కీలకమైనటువంటి దెబ్బలు తగులుతున్నాయి రేవంత్కి. మొన్న జగ్గారెడ్డి హైదరాబాద్కి పరిమితం చేయండి, సంగారెడ్డికి తేవద్దన్నాడు, కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాతన 1 by 1 నాయకులు మాట్లాడుతున్నటువంటిది ఇప్పుడు ఏకంగా మధు యాష్కి కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఎవరైనా మీ కనుక మూసీ నదిలో ఉన్నటువంటి ఇళ్ల జోలికి వస్తే ఆ బుల్డోజర్నే కూలుస్తాను, నేను మీకు అండగా నిలబడతానన్నటువంటి ప్రకటన. తద్వారా హైడ్రాకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం తమ అడుగులు ప్రారంభించింది. రివోల్ట్ ప్రారంభమైంది. హైడ్రా మీద ఓ పక్కన బీఆర్ఎస్ బీజేపీ విరుచుకుపడుతుంటే ఇప్పుడు సొంత పార్టీలోనే ఎదురు దెబ్బ అన్నటువంటిది అనూహ్యమైనటువంటి పరిణామం. అదే సందర్భంలో మరొక వైపున ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఎంఐఎం ఇప్పటిదాకా రేవంత్కి అన్నిటా సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మరొక వైపు రేవంత్కి వార్నింగ్ ఇవ్వడం అన్నటువంటిది ఏదైతే తమ వాళ్ళ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదురుతాయి. ఓవరాల్గా రేవంత్కి అన్ని ప్రశ్నలు ఎదురు దెబ్బలే. ఏం చేస్తారో చూడాల్సి ఉంది.